ప్రకాశం జిల్లా మర్రిపూడిలో రెవెన్యూ సమస్యలపై నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ప్రతి ఫిర్యాదు పరిశీలించి సమస్య పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అమరావతి పునఃప్రారంభం సభకు వచ్చిన జనసందోహం చూసి వైసీపీ నేతలకు కళ్లు బయట్లు కమ్మాయని ఎద్దేవా చేశారు. 49,000 కోట్ల పనులతో అమరావతికి పునర్జీవం తేనున్నామని చెప్పుకొచ్చారు. అదేవిధంగా ప్రధాని మోదీ సహకారం సీఎం చంద్రబాబు విజన్తో ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని ఘంటాపథంగా తెలిపారు. అమరావతి పోలవరం నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారనున్నాయని మంత్రి స్వామి చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ అధికారులతో వీలైనన్ని సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో గ్రీవెన్స్ పెట్టుకోవడం జరిగింది. పోయినసారి ఒక 2 గంటలు పెడితేనే సుమారుగా ఒక 35 అంశాలని వారం రోజుల్లో పరిష్కరించడం జరిగింది. అందువల్ల డీటెయిల్గా ప్రతి ఒక్క అర్జీని పరిశీలించి వీలైనంత వరకు ఎప్పటి లోపల పరిష్కారం చేయగలిగితే ఇవాళ పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూతో పాటు మిగిలిన సంబంధిత అంశాలను కూడా దయచేసి అధికారులు కూడా ఒకటే చెప్తున్నాను, రెవెన్యూ, నాన్ రెవెన్యూ రెండుగా విభజించండి. రెవెన్యూ లోపల తీసుకుందాం, నాన్ రెవెన్యూ అన్ని కూడా అవసరమైతే ఇక్కడికే వచ్చి నేను అర్జీలు తీసుకుంటాను. లోపలికి వచ్చినా కొన్ని తీసుకోవడం, అదేంటే పెన్షన్లో, రేషన్ కార్డులో రిమైనింగ్ ఇష్యూస్ డెవలప్మెంట్ పరంగా ఉన్నాయి కూడా తీసుకోవడం. మేజర్ పరిష్కారంగా రెవెన్యూ ఇష్యూస్ మీద దృష్టి పెడతాం. మిగిలిన అన్ని వ్యాధ్యాలని కూడా నేను స్వయంగానే తీసుకొని వాటన్నిటి కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటే జటిలంగా ఉన్నటువంటి సమస్యల్లో భూముల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. వాటి కోసం ఇవాళ మర్రిపూడి మండలం, అదేవిధంగా సోమవారం రోజు పొంగూరు మండలం, తర్వాత మిగిలిన మండలాలు కూడా ప్లాన్ చేసుకునేటువంటి ఆలోచనలో ఈ కార్యక్రమం తీసుకున్నాను. నిన్న తక్కువ సమయంలోనే మన అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, పార్టీ పరంగా వాళ్ళు కావచ్చు, అందరికీ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎంతసేపు అయినప్పటికీ కూడాను ఆఖరి అర్జీ కూడా తీసుకోవడం, పరిష్కారం ఇవ్వగలిగితే పరిష్కరించేంత వరకు కూడా సమయాన్ని కేటాయించి అది పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటా తెలియజేసుకుంటూ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది. ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి అర్జీల పరిష్కారం ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి సమీక్ష కూడా చేస్తా ఉన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఇచ్చినటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 4,000 రూపాయల దగ్గర నుంచి 15,000 రూపాయలు కావచ్చు, దీపం సిలిండర్ 1 సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వటం, దాంతోపాటు ఈరోజు మనం ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించినటువంటి సంక్లిష్టంగా ఉన్నటువంటి దాన్ని జీవన్ కూడా మనం రద్దుపరచడం, ఇలాంటివన్నిటి కూడా టైటిల్ సంబంధించి కూడా రద్దు చేయటం, ఇవాళనే ముందు తీసుకుంటూ రాతున్నాం. చెప్పిన పరంగా సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో అందించడానికి సిద్ధంగా మన ప్రభుత్వం ఉంది. దానిలో ప్రధానంగా ఏదైతే ముందు మనం చెప్పామో సూపర్ 6 హామీలన్నిటి కూడా అమలు చేస్తూ ఇళ్ల స్థలాలు కూడా ఇంతకుముందు మనం చెప్పిన విధంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇచ్చేదానికి కూడా మన ప్రభుత్వం కట్టుబడిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ప్రజలందరూ కూడా వచ్చినటువంటి సమస్యల్ని ఓపికగా ఇవ్వాలి, నెట్టుకోవద్దు. పోలీసులు కూడా ఈ విధంలో క్రమశిక్షణగా పంపించాలి, చొరవ తీసుకోండి. కానీ బయట కూడా ఎండలు ఎక్కువగా ఉన్నాయి, తగినంత మంచినీళ్లు ఇవి కూడా కల్పించాలని చెప్పేసి మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మనం ఫిర్యాదులు తీసుకోవడం స్టార్ట్ చేద్దామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.